ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, మరి ఈ యొక్క వార పాడ్కాస్ట్లోనికి ప్రేమపూర్వకంగా ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క వారం యొక్క పాడ్కాస్ట్ కొరకు న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం, బుక్ ఆఫ్ జడ్జెస్ 7th chapter 11th verse. ఒక చక్కటి మాట ఉంది, దాని మీద ప్రభు మనకు ధ్యానించడానికి సహాయపడునుగా. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచుబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పురాయిను ఆ దండులోనున్న సన్నదుల యొద్దకు పోయిరి. దేవుడు ఒక శ్రేష్టమైన మాటను గిద్యోనికి నేర్పిస్తున్నాడు. ఏంటి అంటే 10వ వచనంలో అంటాడు, నీకు భయమైన ఎడల నీ పనివాడైన పురాయితో కూడా దండుకు దిగిపోము. దేవుడు గిద్యోను ద్వారా గొప్ప విజయాన్ని ఆ యొక్క దేశానికి తీసుకురావాలని ఆశపడుతున్నప్పుడు గిద్యోను జీవితంలో భయం కనబడుతోంది. భయం. అయితే దేవుడు మాత్రము అతని చేతికి అప్పగించేసినానన్నాడు. శత్రువులు మిద్యానీయుల యొక్క దండంతటిని తాను అప్పగించేసిన అంటూ వచ్చినాడు. అయితే ఆ యొక్క సమయంలో గిద్యోనుకు కావలసినంత ధైర్యం లేదు. కారణం ఏంటో తెలుసా? అతనికి తాత్పర్యము తెలియదు. అందుకే దేవుడు దిగి వెళ్ళి నువ్వు చూచినప్పుడు వినినప్పుడు నీకు ధైర్యం కలుగుతుందని దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ వయసులో ఉన్నా కూడా కొన్ని పరిస్థితుల యొక్క తాత్పర్యం నీకు అర్థం కానప్పుడు ప్రభువు నీ చేతికి ఏ రీతిగా అప్పగిస్తాడో నీకు ఆ పరిస్థితి విషయమైన గ్రహింపు లేనప్పుడు నీకు భయం ఉంటుంది. అందుకే బలపరిచే దేవుడు నీ యొక్క భయం విషయంలో నిన్ను బలపరచు నిమిత్తము ఆ తాత్పర్యాన్ని బయలుపరిచే దేవుడుగా ఉన్నాడు. బలపరిచే దేవుడు నీ భయంలో నిన్ను బయటికి తీసుకురావడానికి, భయం నుండి బయటికి తీసుకురావడానికి నీకు తాత్పర్యాన్ని బయలుపరుస్తాడు. ఆ తాత్పర్యాన్ని బయలుపరచడానికి మొదటగా గిద్యోనుకు చెప్తున్నాడు, నీ పనివాడైన పురాయితో దిగి వెళ్ళి. ఇప్పుడు పనివాడు ఏమైనా ధైర్యం తీసుకురాగలడా? గిద్యోను కంటే గొప్పవాడు పనివాడు ఏమైనా? గిద్యోనుకున్నంత అనుభవ జ్ఞానం కానీ, గిద్యోనుకున్న జ్ఞానం కానీ అతనికి ఉందా? కానీ ప్రభు చెప్తున్నాడు, పురాయితో వెళ్ళు. కొన్నిసార్లు చిన్నవారితో నేర్చుకోవాల్సి వస్తుంది. మనకున్న భయాలను ఏ రీతిగా జయించాలో. కొన్నిసార్లు చిన్నవారు మనకు తోడుగా ఉంటారు, వారు ఎవరైనా కావచ్చు. కనుక నీకు తాత్పర్యము తెలిస్తే ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితినైనా జయిస్తావు. యు మే బి కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ అ సిచ్యువేషన్, బికాస్ యు డు నాట్ హ్యావ్ ఎనీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద సిచ్యువేషన్, హౌ టు హ్యాండిల్ why a situation has arisen in your life and what is the cause for it and how to rule it out. నీకు ఆ విషయం తెలియని కారణాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు. ఆ యుద్ధం నువ్వు ఈజీగా జయించవచ్చు, చాలా సులువుగా జయించవచ్చు. కానీ సమస్య ఏంటంటే నీకు భయము ఏ కారణాన్ని బట్టి వస్తుందంటే అది ఎందుకు కారణాన్ని బట్టి ఈ సమస్య వచ్చిందో తెలియదు. దండు చాలా పెద్దది, మిద్యానీయుల దండు చాలా పెద్దదన్న భయంతో తక్కినవన్నీ ఆలోచించడం మానేస్తూ వచ్చినారు. అంత ముందుకు కాలేబు యెహోషువలతో పాటు ఇంకా 10 మంది వేగు చూచువారు కనానులోనికి వెళ్ళినప్పుడు ఆ ఇరువురు చూచిన విధానము, ఈ 10 మంది చూసిన విధానం అంతా కూడా చాలా వ్యత్యాసం. ఈ ఇరువురు కాలేబు యెహోషువ చూచిన విధానము వారికి ధైర్యాన్ని ఇచ్చింది. అందుకే నీకు అట్టి కన్నులు కావాలి. ఆ కన్నులు దేవుడు ఇస్తాడు. నీకు ఒక పరిస్థితిని నీకు అనుమతించినప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తావు అంటే నీకు ప్రభు అట్టి కన్నులనిచ్చి బలపరుస్తాడు. గెత్సెమనెలో ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా భయం వేసినప్పుడు ప్రభు బలపరుస్తున్నాడు. భయమైనడలా ఆ తాత్పర్యము తెలుసుకోవాలి, ఆ యొక్క గ్రహింపు తెచ్చుకోవాలి. ఆ కనుచూపు నీకు కలిగినట్లయితే నీవు ఏ సమస్యనైనా సులువుగా జయించగలవు. అదే నేర్పిస్తున్నాడు ఇక్కడ గిద్యోనుకు. 13వ వచనం చూద్దాము. చక్కటి మాట. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తల క్రింద చేసినప్పుడు
ఆ గుడారము పడిపోయారని చెప్పాను. ఏం కల వచ్చిందంట? మిద్యానీయులను దేవుడు కలభావము ద్వారా భయపెట్టిస్తున్నాడు. మిద్యానీయులను దేవుడు గిద్యోనికి కల ద్వారా అప్పగిస్తున్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏ రీతిగా ఉందో, ప్రభు వారి మధ్యలో ఏ రీతిగా పనిచేస్తున్నాడో, మిద్యానీయుల మధ్యలో దేవుడు ఏ రీతిగా పనిచేస్తున్నాడో నువ్వు తెలుసుకోకపోతే నీకు ధైర్యం రాదు. నీ యొక్క పరిస్థితి, నీ సవాల్ ఏదైతే ఉందో, కుటుంబంలో భార్యతో కానీ, భర్తతో కానీ, ప్రియులతో కానీ, తోబుట్టులతో కానీ, అటువారి సంబంధులతో కానీ, ఇటువారి సంబంధికులతో కానీ, పిల్లలతో కానీ, పెద్దలతో కానీ, యజమానులతో కానీ, ఆఫీస్లో ఉన్న వారితో కానీ, బంధుమిత్రులు చుట్టుపక్కల ఉన్న వారి వలన కానీ ఏదైనా ఒక సమస్య వస్తే వారి జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు నిన్ను గణపరచడానికి అనే గ్రహింపు నీకు వస్తే నువ్వు సునాయాసంగా ఆ పరిస్థితిని జయించగలవు. ధైర్యం వస్తుంది నీకు. వారి మధ్యలో ఏ రీతిగా మెలగాలో, వారిని ఏ రీతిగా నీ చేతికి దేవుడు అప్పగిస్తాడో, నిన్ను ఏ రీతిగా గణపరుస్తాడో ఆ గ్రహింపు వస్తుంది. అనేక సార్లు కాలేజ్లో కానీ, ఇతర చోట్లలో కానీ ప్రజలు నన్ను ఏ రీతిగా అంగీకరిస్తారనే భయం, అత్తగారింట్లో కోడలకు, అత్తగారికి కూడా కోడల విషయంలో భయం, ఈ రీతిగా ప్రియులందరికీ ఏదో ఒక కారణాన్ని బట్టి భయం ఉంది. ఎవరు ఏ రీతిగా అంగీకరిస్తారు? ఆ పరిస్థితి, ఒక అనారోగ్య పరిస్థితిలో డాక్టర్ ఎలాంటి వివరణ ఇస్తాడో తెలియదు. ఆ అనారోగ్యం ఏ కారణాన్ని బట్టి వచ్చిందో, ఏ పాపం వల్ల వచ్చిందో అన్న భయం. ఇలాంటి అనేకమైన భయాలను ప్రభు సన్నిధికి తీసుకొచ్చినప్పుడు ప్రభు నీ కనులు తెరిస్తే ఆ యొక్క పరిస్థితిలో దేవుడు ఏం పని చేస్తున్నాడో కనుక నువ్వు గ్రహించినట్లయితే నీకు ధైర్యం వస్తుంది. అప్పుడు నీ భయం పోతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, ఏ పరిస్థితిని చూసినా నువ్వు భయమైన ఎడల నీకు ముందు తాత్పర్యం తెలుసుకో. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. దానియేలు 4:6 నేను మీ కొరకు చదువుతాను, వినండి. కావున ఆ స్వప్న భావము నాకు తెలియజెప్పుటకై బబులోను జ్ఞానులందరినీ నా యొద్దటికి విననంపవలనని. స్వప్నం యొక్క భావం కావాలని రాజు కూడా ప్రయత్నం చేస్తా అన్నాడు. భావం తెలుసుకోకుండా రాజు ఎట్లా పని చేయగలడు? నీ కూడా రాజులైన యాజక సమూహంలో చేర్చబడిన నీవు కూడా ఒక విషయం యొక్క భావము, క్రీస్తు వాటిలో ఏం ఉద్దేశించి పని చేయబోతున్నాడో నీకు తెలియకపోతే ఆ యొక్క పరిస్థితిని నువ్వు ఎట్లా ఏలగలవు? లేదు, ఈ పరిస్థితి నన్ను ఏలడానికి వచ్చింది అనుకుంటున్నా నీవు, ప్రభు ఆ పరిస్థితిని ఏలుతున్నాడన్న గ్రహింపు లేదు. ఏ రీతిగా అది నీకు అనుకూలంగా మార్చబోతున్నాడన్న గ్రహింపు లేదు. కారణం ఏంటంటే నీకు భావం తెలియడం లేదు. ప్రభు సన్నిధికి రా, అలానా సమస్య వచ్చింది ప్రభువా, వీటిలో నువ్వు ఏ రీతిగా పని చేయబోతున్నావు, నన్ను ఏ రీతిగా జయ జీవితంలో తీసుకురాకపోతున్నావు, వీటిని నా చేతికి ఎట్లా అప్పగించబోతున్నావు, నాకున్న భయములు బలహీనతలను ఎట్లా జయించడానికి సహాయపడుతావో నాకు నేర్పించు ప్రభువా అని ఒక్క మాట అడిగితే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యం. అనేక సార్లు మనం యొక్క గ్రహింపులో లేని వారంగా ఉన్నాం, అందుకే నష్టపోతూ ఉంటాం. సహోదరుడా, సహోదరి, ఒక మాట, చక్కటి మాట ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా, విప్పినప్పుడే చూడగలుగుతూ వచ్చినాడు యోహాను. గుర్తుంచుకోండి, కలభావము విప్పితే అప్పుడే చూడగలుగుతాం. అనేకసార్లు నాకు అర్థం అవ్వడం లేదన్నా పరిస్థితులు, అనేకసార్లు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియదన్నా అని అంటే నువ్వు ప్రార్థనలో దాన్ని విప్పగలిగితే, ప్రభు అన్నాడు దేన్ని దాన్ని విప్పుతాను అన్నాడు. నువ్వు విప్పగలగాలి. ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా అలాంటి పరిస్థితులు నువ్వు వెళ్తున్నావు, నేను నిన్ను విప్పు, నాకు గ్రహింపు అంటే అప్పుడు చూడగలుగుతావు. యోసేపు అదే నమ్మినాడు, దానియేలు అదే నమ్మినాడు. అలాను కలభావం చెప్పగల దేవుడు ఆయనే అని నమ్మినాడు. పరిస్థితి యొక్క భావమును, పరిస్థితిని జయించే పరిష్కారంను కూడా చెప్పేవాడు ప్రభువైన యేసుక్రీస్తు అని ఏ రోజైనా నమ్మినావా ప్రియుడా? చిన్న బిడ్డ, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలిగితే, అన్నిటినీ విప్పగల సామర్థ్యము గల ప్రభువైన యేసుక్రీస్తుకి నీకు ఇచ్చిన తాళం చెవులు, దేనిని విప్పుతావో దాన్ని విప్పుదును అని సెలవిచ్చిన ఆ తాళం చెవిని పట్టుకొని వచ్చి నీకున్న పరిస్థితి విషయమే ప్రభావం చెప్పు, నువ్వు ఏ రీతిగా పని చేస్తున్నావో చెప్పు. మిద్యానీయుల మధ్యలో ఒక కళను పంపించి ఎవరనొట్టని చూపించి దేవుడు పని చేస్తూ అన్నాడు. బహుశా నీ విషయంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని చూపించుకొని, ఈ సంవత్సరం వాగ్దానం కావచ్చు, పరిస్థితి కొరకే నువ్వు ప్రార్థన చేసి పొందుకున్న వాగ్దానం కావచ్చు, ఆ వాగ్దానం ద్వారా దేవుడు ఏమైనా ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడేమో,
ఒక్క రొట్టె ఒక గుడారమును మాత్రమే పడద్రోసింది. కానీ ఆ యొక్క క్రింది వచనంలో మిద్యానీయులను దేవుడు గిద్యోను చేతికి అప్పగించినాడంట. ఒక్క గుడారం పడిపోతే మిద్యానీయుల సైన్యంలో ఉన్న గుడారములన్నీ కూడా గిద్యోను చేతికి వచ్చేసినాయి. ఒక్క వాగ్దానం చాలు బిడ్డ. శత్రు సైన్య సమూహము, పరిస్థితుల సైన్య సమూహాలు నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దానిని తలక్రిందులు చేయగలవు. ఆ వాగ్దానము, ఆ యవన రొట్టె 14వ వచనంలో ఏమైందంటే ఖడ్గంగా ఉంది. ఏ ఖడ్గము? గిద్యోని చేతిలో యెహోవా ఖడ్గంగా మారిపోయింది. అవును, నీకు కలభావం విప్పినప్పుడు, ఆ యొక్క వాగ్దాన భావం నీకు అర్థమైనప్పుడు, ఈ రెండింటి భావములు నీకు అర్థమైనప్పుడు వాగ్దానం ఖడ్గంగా మారిపోతుంది. ఆ యొక్క కళ, ఆ యొక్క పరిస్థితి, భావము, ప్రభు ఏ రీతిగా పనిచేస్తాడో నీకు అర్థమైన కారణాన్ని బట్టి ఇది దేవుడు నా చేతికి అప్పగించినాడు, యెరికోను అప్పగించినట్టుగా నాకు అప్పగించినాడు అన్న ధైర్యం నీలోనికి వస్తుంది. నీకు ఆ ధైర్యం కావాలంటే ముందుగా దాని భావం అనగా దాని తాత్పర్యం తెలుసుకోవడానికి విప్పువాడైన తనను, పరిస్థితిని, దాని జయించుటకు మార్గమును చూపించు ప్రభువైన యేసుక్రీస్తు వరకు వచ్చి ప్రార్థన చేయు. ప్రభువైన యేసుక్రీస్తును గెత్సెమనెలో బలపరిచిన దేవుడే నిన్ను కూడా బలపరుస్తాడు. గుర్తుంచుకో, అప్పుడు నీకు ఈ విజయం వస్తుంది. అనేకసార్లు చాలా మందికి చాలా చాలా భయాలు ఉంటాయి. ఆదికాండం 21:6లో ఒక భయం ఉంది, చాలా ప్రాముఖ్యమైన భయం. దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యక్తి ఆ భయాన్ని వ్యక్తపరుస్తూ వచ్చినాడు. ఏమని చెప్తున్నారో తెలుసా? ఆదికాండము 21:6 వచనం చూద్దాం. దేవుడు నాకు నవ్వు కలగజేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. శారాయి తల్లి తాను, దేవుడు నాకు నవ్వు కలగజేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుతారు అని తాను భయపడుతూ. అనేకసార్లు నీకు ఇలాంటి భయం ఉంటుంది, మనందరికి భయం ఉంటుంది. గిద్యోనుతో అంటూ, నీకు భయమైన ఎడలా నువ్వు దిగి వెళ్ళు, ఊరాయితో దిగి వెళ్ళు. మనకు సహాయానికి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చినాడు. ఆయన సహాయం తీసుకుని వెళ్ళి ఏ పరిస్థితులకైనా దిగి వెళ్ళినావా? మన సహాయానికి దేవుడు నూతన నిబంధనను, పాత నిబంధన ఇచ్చినాడు. వీటి సహాయంలో నువ్వు ఏ పరిస్థితుల్లోకి దిగినావా అని తాత్పర్యం నీకు అర్థమైపోతుంది. కానీ ఈమె భయముతో దేవునితో అంటూ ఉంది, తనను కలవడానికి వచ్చిన దేవదూతలతో అంటూ ఉంది, దేవుడు వినువారెల్లా నా విషయమై నవ్వునట్లు చేస్తూ వచ్చినాడు. ఏమని? దేవుడు ఆశీర్వాదం ఇస్తే నాకు నవ్వు కలుగజేసినాడుగా, సిగ్గు కలుగజేసినాడు కదా. అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంది కదా, ప్రభు నా కొరకు ఈ రోజు పని చేయాలా, అప్పుడెప్పుడో పని చేస్తుంటే బాగుండు, ఈ సమయం ముందు నాకు సిగ్గు కలుగజేస్తున్నాడు, ఈ ఇంటర్వ్యూలో సిగ్గు కలుగజేస్తున్నాడు, లేకపోతే ఈ పరిస్థితిలో, ఈ ఆలస్యంలో నాకు సిగ్గు కలుగజేస్తున్నాడు, నేను దేంట్లో ఫలభరితంగా లేను అని అనుకుంటున్నావు. కానీ దేవుడు ఆశీర్వచనం చెప్తున్నాడు, తన సమయాన్ని చెప్తున్నాడు. శారాయికి రేపు ఈ సంవత్సరానికి నీకు ఒక ఆశీర్వాదం, నీకు కూడా ఒక సమయాన్ని ఇస్తున్నప్పుడు, ఆ సమయం విషయంలో నీకు అంగీకారం లేనప్పుడు, ఆ సమయ కాలాపంలో నీకు ఏ నష్టమైతే వస్తుందో, ఏ అవమానం అయితే వస్తుందో దాన్ని చూచి భయపడుతున్నావా? భయపడితే ఒక సంగతి గుర్తుంచుకో, దేవుని వాక్యము, దేవుని ఆత్మ ద్వారా సహాయం పొందుకొని నీవు దిగి వెళ్ళి ఆ పరిస్థితి యొక్క భావమును దేవుడు ఎందుకు అనుమతించినాడు, దానిని ఏ రీతిగా జయించగలవు, దాని ద్వారా నీకు ఏ లాభం అనేది నువ్వు ప్రభు ద్వారా తెలుసుకున్నావా? దాని విషయంలో దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చినాడో అది నీ చేతిలో ఖడ్గంగా, నీకు సమస్తాన్ని నీ చేతికి అప్పగించే విశ్వాసంగా మారిపోతుంది. ప్రియుడా, నా బిడ్డ, నీకు అట్టి అనుభవం దేవుడిస్తాడు. ఆ భయం ఉందా? మనుషులు నవ్వుతారు, సిగ్గు కలుగుతుంది, ఆలస్యం అవుతుంది, అందరికి ఉంటుంది భయం. ప్రతి మానవునికి ఉంటుంది ఏదో ఒక కారణాన్ని బట్టి. అయ్యో ఆలస్యం అయితే సిగ్గైపోతుంది కదా. కానీ ప్రభు సమయంలో జరిగే పని కొరకు, ప్రభు సహాయం కొరకు ఎదురు చూచే వారికి సిగ్గు కలగదు. ఆయన కొరకు ఎదురు చూచేవారు ఎప్పుడు సిగ్గునందలేదు అని దేవుని వాక్యం చెల్లిస్తుంది కదా. నీకు ఆ సహాయం దొరుకుతుంది నా బిడ్డ. ఇంకొక భయం చాలా మందిలో ఉంటుంది, చాలా వ్యక్తుల్లో ఉంటుంది. నిర్గమకాండం 32:17 వచనం. ఈ భయము మనం అంత సులువుగా గుర్తించలేం, కానీ అది భయమే. ఒక విషయం ఉంది. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు అది జయధ్వని కాదు,
అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అనేకసార్లు మన జీవితాల్లో భయంకరమైన శబ్దాలు వినబడతా ఉంటాయి. గాసిప్స్ వినబడతా ఉంటాయి, గాసిప్స్ కదా, ముచ్చట్లు వినబడుతూ అంటే మన విషయమే. ఆ ముచ్చట్ల విషయంలో కలిగే భయం, మనం ఆ పరిస్థితిని జయిస్తామా, ఇది మన తలకిందులు చేస్తుందా, అయ్యో నేను జయించలేను, నా సాక్ష్యంను కాపాడుకోలేను, ఏం లాభం ఇంకా కాపాడుకుంటే అనే నీకు భావం కలుగుతున్నట్లయితే ప్రభు నీకు ఒక మాట చెప్తున్నాడు. ఏ శబ్దమో గ్రహించాలంటే ప్రభు సన్నిధికి రా, దిగిరా. దిగొచ్చి చూసినప్పుడు అది తిరుగుబాటు స్వరమా, దేవునికి ధిక్కార స్వరమా, అది విగ్రహ స్వరమా, ఏం స్వరమో నీకు అర్థమైపోతుంది నా బిడ్డ. నీవు పెట్టుకున్న విగ్రహాల, నువ్వు అనుమతించిన అవకాశాల, నీవు చులకనగా చూసినవన్నీ అవి నీకు వ్యతిరేకంగా నిలబడ్డాయా? ఏ స్వరమో అది. ఆ యొక్క స్వరమును చూచినప్పుడు అతడికి కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న 2 పలకలు పడేస్తూ వచ్చినాడు. అనేక సార్లు ఇలాంటి భయములుండి కోపముతో వాటి విషయమే ప్రతిస్పందిస్తూ ఉంటాం. మన ప్రియుల విషయంలో కావచ్చు, భార్య నుండి నువ్వు ఆ రీతిగా తన ప్రవర్తనను నువ్వు ఆశించకపోయి ఉండొచ్చు. భర్త నుండి ఇట్టి ప్రవర్తన నేను ఆశించలేదు అనుకునవచ్చు. పిల్లల నుండి, లేకపోతే ఉద్యోగంలో ఉన్న పరిస్థితులను బట్టి, సమాజంలో ఉన్న వారి పరిస్థితులను బట్టి, సంఘంలో ఉన్న వారి పరిస్థితులను బట్టి వీరు నాతో ఈ రీతి ఉంటారనుకోలేదు. లేకపోతే నువ్వు ఒకటి ఊహించుకున్నావు, ఇంకొకటి జరిగిపోయింది. నువ్వు నమ్మినావు, కానీ పర్యవసానంగా ఒకటి జరిగింది. ఇలాంటప్పుడు కోపంతో అన్ని విసిరిస్తాం కదా. కొన్నిసార్లు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బలిపోతాయి. ఎంతో విలువైన వస్తువులు, చాలా ఖర్చు, ఎంతో ప్రయాసపడి కొంటాం, కానీ కోపంలో పలగొట్టుకుంటాం కదా. ఈ మధ్యకాలంలో అందరికీ సెల్ ఫోన్లు పలగొట్టుకునే అలవాటు అయిపోయింది కోపంతో కదా. కొంతమంది ప్రాణాలనే, హృదయాలనే పలగొట్టుకుంటున్నారు. దేవుడా, కోపంతో ఏది కూడా పోగొట్టుకోవద్దు. భయము కోపముగా మారిపోయింది. నీకు భావం తెలుసుంటే, దాన్ని ఏ రీతిగా పరిష్కరించాలో తెలుసుంటే ప్రభు నీకు ఒక జ్ఞానం ఇచ్చేవాడు. దాని విషయమైన జ్ఞానం నీకు వస్తుంది. నీకు ఆ జ్ఞానం కావాలంటే త్వరపడకుండా, తొందరపడకుండా ముందుగా దిగి వచ్చి దేవుని ఆత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా తాత్పర్యం తెలుసుకో. దానిని ఎట్లు మార్చాలో తెలుసుకో. ఏ వాగ్దానం ఖడ్గంగా మార్చి ఆ పరిస్థితిని నీకు అనుకూలంగా మారుస్తుందో, నీకు అప్పగిస్తుందో, దేవునికి భయంకరంగా మారుస్తుందో అది నేర్చుకో నా బిడ్డ. గాడ్ విల్ స్ట్రెంగ్థెన్ యు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ భయమును తొలగించి మార్గమును చూపించి బలపరుస్తాడు. ఆఖరిగా ఇర్మియా 4వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఇర్మియా 4వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ కూడా మనకు ఒక భయం కనబడుతుంది. 4:19 నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగానున్నది. నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది. తాళలేను నా ప్రాణమా, పాకానాదం వినబడుచున్నది కదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది కదా. కీడు వెంట కీడు వచ్చున్నది, దేశమంతే దోచుకొనబడుచున్నది. నా గుడారములను హఠాత్తుగా నిమిషములో నా డేరా తెరలను దోచుకొనబడుచు. అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకు అన్ని నష్టమైపోతున్నాయి. వీఆర్ బీయింగ్ రాప్డ్, వీఆర్ బీయింగ్ మిస్యూజ్డ్, అబ్యూజ్డ్. ఈ భయం చాలా ఉంటుంది. మరి ఒకసారి అయిపోతుందేమో, మరి ఒకసారి నన్ను మిస్యూజ్ చేస్తారేమో, మరి ఒకసారి నా మీద అక్రమమైన క్రియ జరుగుతుందేమో, నన్ను అందరు దొంగలిస్తున్నారేమో, నా కడుపు నేను ఏ రీతిగా బ్రతుకుతాను, నా నిరీక్షణ ఏంటి, రేపటి కొరకు ఏముంది, నా గుడారము, నా తెరలు, నా కాపుదలలు, నా ఘనతలు ఉండిపోతాయేమో అన్న భయం మనలో ఉంటుంది. ఈ భయం విషయంలో కూడా దేవుని సన్నిధి దిగొచ్చినావా? నీకు భయమైనడలా నువ్వు దిగివెళ్ళు, ప్రార్థనలోనికి దిగిరా. దేవుడు చేసే కార్యాన్ని చూచుటకు కనులివ్వు. ఆయన ఆ కనులు ఎప్పుడు ఇస్తాడంటే, నువ్వు మోకరిల్లి ప్రభా దీన్ని విప్పు అని అడిగినప్పుడు ఆయన విప్పుతాడు. అది చూసినప్పుడు నీకు ధైర్యం వస్తుంది. ఆయన ఒక వాగ్దానాన్ని ఇస్తాడు, ఆత్మ ద్వారా నిర్వచనాన్ని చెప్తాడు. అది విన్నప్పుడు నీకు ధైర్యం వస్తుంది. ఆ వాగ్దానం ఖడ్గంగా, ఎర్రంగా ఖడ్గంగా, పరిస్థితిని నీకు అనుకూలంగా, దీవెనకరంగా మార్చే ఖడ్గంగా మారిపోతుంది నా బిడ్డ. అప్పుడు అన్నిటిని జయిస్తా. ఇంతవరకు భయంతో చాలా విషయాల్లో ఓడిపోయినావేమో, ఇంతవరకు భయంతో అనేకమైన వాటిని కోల్పోయినావేమో, ఏది సమకూర్చుకోలేక భయపడి వదిలిపెట్టినావేమో, నేను చేయలేను, ఇంక వారే చేసుకొని నాకేం వద్దులే అనుకున్నావేమో. కానీ గిద్యోను లాంటి ఆ భయమును తొలగించడానికి దేవుడు నీకు ఆ పరిస్థితిని ఏ రీతిగా జయించాలో, ఆ పరిస్థితిలో దేవుడు ఏ రీతిగా పనిచేస్తున్నాడు,
మిద్యానీయులకు కల పంపించి భయపెట్టించినాడు. నీ పరిస్థితుల్లో కూడా ఏదో ఒక ఆయుధాన్ని తాను ఉపయోగించుకుంటాడు. తన చేతుల్లో అనేకమైన అంబుల పొదులున్నాయి. 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో నక్షత్రములు సిసేరాతో పోరాడినట్లుగా వాడుకున్నాడు బిడ్డ. పంచభూతములను వాడుకుంటాడు, బ్రహ్మాండమును వాడుకుంటాడు, మనుషులను వాడుకుంటాడు, అల్పమైన దాన్ని వాడుకుంటాడు, కోడిని వాడుకుంటాడు, పొరుగును వాడుకుంటాడు, అన్నిటిని వాడుకుంటాడు నీకు అనుకూలంగా మార్చడానికి. అయితే నీకు తాత్పర్యం తెలియాలి. అప్పుడు నీ విశ్వాసం పెరుగుతుంది, అప్పుడు బలపరచబడతావు. అప్పుడు నీకు ఇవ్వబడిన వాగ్దానము అన్ని పరిస్థితుల్ని మార్చి యెహోవా ఖడ్గంగా మారుతుంది. నీ జీవితంలో కూడా ఈ యెహోవా ఖడ్గము, దేవుడు బలపరచు ఈ బలము, ఈ ధైర్యం నీకు ఉండనట్లు నేను ప్రార్థన చేస్తాను. పిరికితనాన్ని పక్కకు పెట్టు, అనుమానాల్ని అయోమయాల్ని పక్కకు పెట్టు. ఏ పరిస్థితులు నా పరిగెత్తుకున్న ప్రభు సన్నిధికి రా. ఊరాయితో నేను నేర్చుకోవాల్సిన అవసరం ఏముందని అనుకోవద్దు. చిన్నతనంగా భావించకు. దేవుని సంఘం నీకు సాయం చేస్తుంది, దేవుని పరిశుద్ధులు నీకు సాయం చేస్తారు, దేవుని వాక్యము, దేవుని ఆత్మ నీకు సాయం చేస్తాడు. దేవుని ఆత్మను మనకు సహాయకుడిగా, సంచకరువుగా ఇచ్చినాడు. ఆయనను ఉపయోగించట్లో సిగ్గుపడకు. ప్రభు నీకు అట్లా సహాయపడును కాక. ఈ వారం అంతట్లో ఆయన సహాయం నువ్వు నీ సమస్త పరిస్థితులలో ఎన్నో ఖడ్గమును పొంది జయించినట్లు నీకు దొరుకును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, నమ్మదం దేవా, గిద్యోను ద్వారా మీరు మాతో కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చినారు. అనుభవా నేను కూడా షారా ఇవ్వలే. మనుషుల భయం, అంతేకాకుండా సంగతుల యొక్క తాత్పర్యం తెలియని, శబ్దములు అర్థం కాని భయం, అనేకమైన పరిస్థితుల వల్ల కోపంలోనికి గురై నీవు నాకు ఇచ్చిన వాటిని పోగొట్టుకున్న భయం, లేక మరలా అదే సంభవిస్తుందన్నా నా కడుపుకు ఏమవుతుందేమో అని, సంభవిస్తుందేమో అని, నాకు స్టెబిలిటీ లేదని, కెరియర్ లేదని, నాకు ఫ్యూచర్ లేదనే భయం నా జీవితంలో వస్తుంది. అనేక సార్లు ఈ భయాల వల్లనే పట్టుబడి నువ్వు మా చేతికి అప్పగించిన దాన్ని పోగొట్టుకుంటున్నామయ్యా. ఆ రీతిగా ఉండకుండా మాకు సహాయపడు. మీరు మా చేతికి అప్పగించిన దాన్ని పొందుకున్నట్లు దాని భావమును, కళను నువ్వు ఏ రీతిగా పనిచేస్తున్నావు ఆ పరిస్థితులలో కూర్చే కనులు మేము పొందినట్లు అవి మాకు విప్పము. ఆ రీతిగా జయ జీవితం మీరు చిన్న మా ప్రియుల యొక్క ఆజ్ఞలు తీర్చు, మోసముల నుండి, మోసగించుకున్న విషయంలో నుండి, మంత్ర తంత్ర ప్రభావం నుండి, దొంగల యొక్క ప్రభావం నుండి, అదే కాకుండా కృతుల యొక్క ప్రతి ప్రభావం నుండి విడిపించు. అప్పులు, సమాధానాలు, భూములన్నిటి నుంచి విడిపించు. విశ్వాసమందు వేరుపారునట్లు, వాక్యంలో వారు వేరుపారి విస్తరిల్లినట్లు సహాయపడుతున్నామని సమస్త చీకటి అంధకార క్రియలను గద్దిస్తూ ప్రవేశనాన్ని బంధిస్తూ వారి యొక్క ఈ వారమంతటిని కాపుదల్లోనికి, నీ కాపుదల్లోనికి తీసుకుని వస్తాం. తాత్పర్యమును బయలుపరిచి విశ్వాసంలో పెంచమని, జయ జీవితం ఇవ్వమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ పాడ్కాస్ట్లో మీరు మాకు తోడుగా ఉంటూ ఇంతవరకు మీరు నిలుస్తూ వచ్చినారు. ప్రభు మీతో మాట్లాడిన మాటల ద్వారా మీరు నిశ్చయంగా సహాయం పొందుకుంటారు. విన్న వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధికి రండి. ఈ వారమంతా ప్రభు తన కృపను మీకు తోడుగా ఉంచును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.